స్వామీజీ ఇందాక మీరన్నట్టుగా భగవద్గీత ఇంత ప్రచారం చేస్తున్నాము. అసలు చదువు రాని వాళ్ళు గూడా చదువుతున్నారు. నిజంగా ఇదెంతో గొప్ప విషయము. కానీ అందులోని సారాన్ని మీరిందాక చెప్పినట్టుగా చనిపోయిన వారి దగ్గర మాత్రమే వినిపించే ఒక దానిలాగా మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వింటున్నాము. అందులో సారాన్ని మొత్తం ఏంటి అనేది అవగాహన చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ లోపం జరుగుతుందంటారు స్వామీజీ? నేను అర్థము పూర్తిగా చదవకపోవటం, అర్థాన్ని మనం మాటి మాటికి వినకపోవటం, అర్థం వ్యాఖ్యానం చేసే పుస్తకాలు దండిగున్నాయి. ఇప్పుడు ఇంతలా పుస్తకం స్వామీజీ రాశారు. చాలా పెద్ద వ్యాఖ్యానం అది. దాంట్లో అంత పెద్దది అయ్యలేదని మళ్ళీ చిన్నదిగా కూడా దాన్ని చేశారు. అర్థం చేసుకుంటే మనకు హ్మ్. చనిపోయిన వాళ్ళకి కాదు అది, బతికిన వాళ్ళకే అని చెప్పాలి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చని చనిపోయిన వాళ్ళ ముందర భగవద్గీత చదివితే బతికిన వాళ్ళకి మెలకువ. ఆ! ఒకరోజు నువ్వు ఇట్లా అయిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు దానికోసం నువ్వు సాధించు అని బతికిన వాళ్ళకి జ్ఞానం, కానీ చచ్చిపోయిన వాళ్ళకు జ్ఞానం కాదు. హ్మ్. ఇంకా ఎక్కువ దాంట్లో లోతుగా యోచన చేస్తే ఆ జీవి ఉత్తమ గతి పొందుతుంది అనేటువంటి ఒక నమ్మకం. ఇప్పుడు వెళ్ళినటువంటి జీవి భగవద్గీత ఇంకా బతికినప్పుడే వినాల, పోయినప్పుడే ఏమి వినేది లేదు. హ్మ్. వాళ్ళ మంచి ప్రయాణం కానీ అని. ఎందుకంటే మనం గరుడ పురాణం చాలా నమ్ముతాం మనం. రెండవది పునర్జన్మ నమ్ముతాం మనం. కానీ పాపాల గురించి మనం నమ్ముతాం. పాపభీతి లేకపోతే మనుషులు ఉండం కదా. హ్మ్. అందుకని ఇప్పుడు అది ఆ భావము ప్రతి ఒక్కరికి చచ్చిపోయిన దానికి వైరాగ్యము, త్యాగము అంత మాత్రమే భగవద్గీత చెప్పలేదు. బతికే విధానం కూడా చెప్పింది. వ్యాపార విధానం చెప్పింది. హ్మ్. దాంట్లో ఎట్లా నువ్వు పుచ్చుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఎంత మోసం చేయకూడదు, అది కూడా చెప్పుకొని వస్తుంది. హ్మ్. కాబట్టి ఒక ఇల్లాలు ఎట్లా ఉండాలా, ఒక సంసారం ఎట్లా ఉండాలా వ్యాఖ్యానంలో పూర్తిగా మహాభారతం ఏం చెప్పిందో, మహాభారతంలో సారం అంతా కూడా ఆధ్యాత్మిక సారము, వ్యవహారిక సారం అంతా భగవద్గీతలో చెప్పింది. ఇక భగవద్గీతలో 2వ అధ్యాయంలో మొత్తం వేదాంత సారం అంతా చెప్పేస్తుంది. 2వ అధ్యాయమే చాలిక మనకు అనిపిస్తుంది. అందుకని ఆ అధ్యాయం విన్నా కూడా, ఒక శ్లోకం విన్నా, సగం శ్లోకం విన్నా కూడా దాని యొక్క అక్షరాలు, ప్రతి భగవద్గీతలో ఉండినటువంటి ప్రతి శ్లోకము బీజాక్షరాలు హ్మ్. అన్నీ. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క ఉపనిషత్తు, హ్మ్. ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క పాదానికి కాదు, హ్మ్. దాంట్లో ఒక్కొక్క అట్లా చెప్పాడు పరమాత్ముడు. భగవంతుడే దిగి వచ్చి భగవంతుడే బోధించాడు. భగవత్ స్వరూపము మనమంతా సన్యాసులంతా భగవత్ స్వరూపమే అంటున్నాం కాదు అని అంతగా నమ్మటం లేదు మనం. కానీ భగవంతుడే వచ్చాడు. హ్మ్. భగవంతుడు అనటానికి విశ్వరూపం చూపించాడు కాబట్టి భగవంతుడు అన్నాం. అంతవరకు భగవంతుడు అర్జునుడు కూడా అనలేదు. అవును. దగ్గర ఉండే అర్జునుడు బావా ఏ వరే వరే పరే అన్నాడు. విశ్వరూపం చూపించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు. తర్వాత అంతవరకు దగ్గర ఉండినటువంటి వాడు యుద్ధం అయిపోయిన తర్వాత, రాజ్యం దొరికిన తర్వాత ద్వారకాకి వెళ్ళిపోయాడు. అర్జునుడు చూడాలన్నా కూడా కాలేదు. ద్వారకాకి వెళ్ళాడు, 3 రోజులు కాచుకున్నాడు లోపలికి వెళ్ళాలంటే. హ్మ్. అప్పుడు అర్జునుడికి అనిపించింది రియలైజేషన్, మన దగ్గర ఉండేంత వరకు పదార్థాలు తెలియదు మనకు, దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. అర్రే ఎంత పని చేశాంరా మనం అనిపిస్తుంది అని అర్జునుడికి మనకు నేర్పించడానికి అర్జునుడిని పావుగా చేసుకున్నాడు. అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టు. అక్కడ అందరికీ వినిపించింది కదా, అందరికీ చెప్పి ఆయన మాయా రూపం మనకు అనిపిస్తుంది. ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు, హ్మ్. ఇంత పెద్ద మాయా చేసేవాడు పాండవుల్నే రక్షించుకొని వచ్చాడు, చాలా బాగుంది, హ్మ్. ధార్మికంగా ఉన్నారు వాళ్ళు, సత్యవంతులు, వాళ్ళకి రక్షించాల్సిందే, హ్మ్. కథ అట్లా ఉంది. స్వామి మనసు చేసింటే ఈ కౌరవులు అంత పెద్ద అక్షోణిని అంత వివరణ చేశారు కదా, అట్లా ఒక్కపారు అట్లానంటే వాళ్ళ మనసు అంతా మారిపోవు కదా అని ఎవరో ఒకరు అడిగారు. వాళ్ళందరినీ సాత్వికులుగా చేసేసుకోవచ్చు కదా, ఒక్కపారి ఎందుకు చేయలేదు హ్మ్. అని ఒక ప్రశ్న అడిగారు. కౌరవులు నిజంగా అదృష్టవంతులు. ఆయన కంటెదురుగా మోక్షాన్ని పొందారు, పాండవులు పొందలే. పాండవులు స్వామి లేనప్పుడు పొందారు, ఆ! వీళ్ళు స్వామి ఎదురుగా పొందారు హ్మ్. కౌరవులు. ఎందుకని తనలో చేర్చుకున్నాడు. ఎవరో అడిగారు అమ్మవారికి, ఎందుకు పుర్రెలంతా హారంగా ఉంటుంది, ఏంటి ఇది బాగలేదు కదా, కాళికామ్మ
చూస్తే నమస్కారం చేయబుద్ధి పుట్టిన నువ్వు ఇంగ్లీష్ వాడు అడిగాడు. ఉమ్, అయ్యో మూర్ఖుడా, అది కాదు, వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పుత్రులు. దుర్మార్గం వచ్చింది వాళ్ళకి, సత్వగుణం మారిపోయి వాళ్ళకి రజోగుణం వచ్చి తమో గుణంతో నాశనం అయిపోయారు. అటువంటి శరీరాలు వాళ్ళు అనుభవించిపోయారు. కానీ ఇక్కడ అమ్మ పేగు కదా, అందుకని వాళ్ళందరినీ పొర్రెలు తీసి వేసుకుంది, ప్రేమగా వేసుకుంది. శివుడు కూడా ఆ విభూతిని పూసుకున్నాడంటే తన భక్తులు, తన కొడుకులు, తన వాడు భస్మమైంది, భస్మాన్ని వేసుకున్నాడు. అంతేగాని తిక్క కాదు. స్వామీజీ, ఎలాగూ అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారే మీ గురువు అని చెప్పి విన్నాము. ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది మేనత్త, యోగిని మేనత్త గారి గురించి కూడా. వాళ్ళ గురించి మీ మాటల్లో ఒక 2 మాటలు. అమ్మగారి గురువులైనప్పటికి కూడా నేను ప్రతి గురువును నేను తీసుకుంటుంటాను. దత్తాత్రేయుని 24 గురువులు ఆయన ఎట్లా తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకున్నాను. నాది లెక్క ఎక్కువ అయిపోయింది. కానీ ప్రారంభం గురువు అమ్మనే నాకు. సంగీతంలో కానీ, జ్ఞానంలో కానీ, మరి ఎట్లా బతకాలనేది కానీ. అడవిలో బతికాం మేము, మాకు ఇది ఏది తెలీదు. కరెంటు కూడా మాకు తెలియదు అప్పట్లో. 5 ఏళ్ళ వరకు నాకేం తెలియదు, కరెంటు ఏమీ తెలియదు నాకు. ఏ మిక్సీ, కరెంటు ఏమీ తెలియదు. అంతా అన్ని చేతిలోనే చేసుకొని, అన్ని ఆవులు, ఒక 2000 ఆవులు ఉండేది. ఒక 1000 ఎకరాల వరకు తాతగారిది. అన్నీ అడవి అంతా తానే తీసేసుకొని చేసేసాడు. అట్లా బతికాం. అక్కడే నేను పుట్టింది కూడా, బ్రహ్మకుండంలో పుట్టాను. 3 నదులు చేరుతాయి. అక్కడే అమ్మ ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో నేను పుట్టాను. పుట్టాను అంట. అప్పుడు ఈ ట్రైబల్స్ తీసుకువెళ్ళిపోయారు ఆ శిశువు నీళ్ళలో పడిన తర్వాత. నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉంటాయి. అమ్మకు జ్ఞానం లేదు. అప్పుడు అమ్మమ్మ గారు వెళ్ళి ఎవరో చెప్పారు, ఇట్లా మీ శిశువుని తీసుకుపోతున్నారు, మీ మనవుడు అది అమ్మకే పుట్టింది అట్లా ఎవరు చూసారే ఉంటావు, చూసిన వాళ్ళు దేవతలే ఉండొచ్చు. అప్పుడు వెళ్ళి అమ్మమ్మ తీసుకొచ్చి ఒక స్థలంలో వేశారు. ఆ ట్రైబల్స్ ఇచ్చారు. అది ఒక అర్కావతి నది దాటి అది అక్కడ పెద్ద కావేరీ నది కూడా, చాలా పెద్ద కావేరీ నది, అఖండ కావేరీ. సరే, అక్కడి నుంచి అప్పుడు అర్కావతి బాగా నీళ్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక భూమి వాళ్ళు ఉండినటువంటి స్థలం దగ్గర వేశారట. ఇది అయిన తర్వాత 21 సంవత్సరాలు అయిన తర్వాత నేను చూడాలనిపించింది నాకు ఆ భూమిని. నేను పుట్టిన స్థలం చూడాలనిపించింది. భక్తులంతా ఒత్తిడి, మీ స్థలం చూపించండి, మీరు పుట్టిన స్థలం. వద్దయ్యా వద్దు అన్న, వినలేదు. సరే, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు. సరే, వెళదాం. వెళ్ళి అక్కడ అడిగాను. ఇక్కడ దేవర్సి గౌడరు అని చెప్పి, గౌడ అని అక్కడ ఆయన తీసుకుంటుంటాడు, బాగా వయసు అయింటు. అడుగుతూనే అంతా మీ తాతగారితో ఇదంతా మేము తీసుకున్నాము, చాలా సంతోషం, మనవుడు వచ్చారు, మీరు చాలా సంతోషం, నువ్వైనా వచ్చావు, మాకు సంతోషం అయిపోయింది, నాకు అవసాన కాలం అయిపోతున్నది. ఎందుకు వచ్చారు అంటే, ఏం లేదు, నేను పుట్టిన స్థలము అది చూసి అక్కడ ఒక స్తూపం కట్టాలా అని, ఒక పెద్ద స్తూపం కట్టాలని భక్తులు అపేక్ష పడుతున్నారు. ఓహో, నాకు ఇవ్వు కొంచెం, ఒక 40 అడుగులు మాత్రమే ఉంటాయి. అంతే కదా, మీరు పుట్టిన స్థలం చూపిస్తారా, తీసుకువెళ్ళండి. అట్లా తిప్పారు, తీసుకువెళ్తే ఇక్కడ వేశారు. ఫస్ట్ శరీరం పడింది ఇక్కడ భూమి మీద, ఇక్కడ అని పడిందని ఎట్లా చెప్తారు? మీకు తెలియదు కదా, శిశువు కదా. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? మీ పక్కన ఎవరు లేరు కదా, ముసలవాళ్ళు చూసిన వాళ్ళు లేదు. ఇక్కడే దీన్ని తవ్వుతూనే శివలింగం, ఒక చిన్న ఆలయం లాగా శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి అని చెప్పి ఆ లింగం మాత్రం పైకి తీసి అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. దత్తాత్రేయుని ప్రతిష్ఠ చేయటం జరిగింది. నాకు కొంచెమే చాలు అన్న, ఒక 1/2 ఎకరా అంత చాలదు, మీకు 5 ఎకరాలు ఇస్తా మీకు అన్నాడు. ఇది మీ భక్తులను చూస్తే మీకు చాలదు ఇదంతా. సరే, అట్లే చేయండి. తర్వాత పిల్లలకు కూడా వాళ్ళకి వైరాగ్యం పుట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. చాలా పెద్ద ఏరియా అయింది, బాగుంది. అక్కడ మంచి మెడిటేషన్ కూడా చాలా. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కూడా
తీసుకువెళుతూ ఒక వృక్షం కిందకి ఆవిడ ఆ, దత్త ఉపాసకురాలు, దత్తాత్రేయుడు యొక్క ఆ దత్తుడినే ఎప్పుడు కొలుసుకుంటూ ఉండేది. ఫకీర్ సాఫీ అని చెప్పేసి ఒక ఆయన 150 ఏండ్లు ఆయనకి, 120 నుంచి 150 ఏండ్లు అతనికి. ఆయనే కాచుకున్నారు వచ్చి. ఆ తాతగారు చెప్పారు, నువ్వు ఎందుకున్నాయా ముసలివాడు అంటే, నా గురువు పుడతాడు, నేను చూసుకొని వెళ్ళిపోతాను. ఉమ్, ఎవరికి పుడతారు? ఆ కొనా కూతురికి పుడుతుంది. పెండ్లే కాలేదు, పెండ్లి అవుతుంది, పుడతాడు, చూసుకొని వెళ్తాడు. పెండ్లి కావటం జరిగింది. యాత్రకు వచ్చిన వాడు పెళ్లి చేసేసారు నాన్నగారిని. చాలా పెద్ద కథ అది, చాలా పెద్ద కథ. ఆ, ఆ పెళ్లి యాత్రకు వచ్చిన వాడిని చేయటం జరిగింది. ఆయన పుట్టడం 5 ఏండ్లు అయిన తర్వాత, 5 ఏండ్ల వరకు పుట్టలేదు, కాచుకునే ఉన్నాడు. ఉమ్, అయిన తర్వాత పుట్టడం జరిగింది. పుడుతూనే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. ఆ ఫకీర్ ఓ, ఆయన గుర్తుగా ఇల్లు కూడా మేము అట్లే కట్టాం, ఆయన గుర్తుగా ఉండని చెప్పేసి. ఆహా, ఆ అమ్మగారు నన్ను ఎత్తుకొని అక్కడంతా సంగీత ప్రియ, చాలా సంగీతం, వీణంతా వాయించింది. ఆ సంగీతం నాకు అబ్బింది. ఉమ్, రెండవది ఆ పక్షులు చూపించేది. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడే పక్షులు వస్తూ ఉంటాయి. ఆ చెట్లు లేవు అంత పెద్దగా ఉన్నాయి, అయినా దాంట్లో ఇప్పటికీ అక్కడ వస్తుంటుంది. రాత్రిపూట కొన్ని వేల పక్షులు వస్తాయి అక్కడికి. ఆ పక్షుల యొక్క రవం వినటం, దాని యొక్క స్వరం వినటం, ఇట్లా చూపిస్తూ తర్వాత పొలానికి తీసుకువెళ్ళేది దిన్నం. చూడు రాగులు ఎంత బాగున్నాయో, ఇక్కడ నేను వీణ వాయించాను, రాగులు వచ్చాయి చూడు బాగా, చూడు ఇక్కడ వీణ వాయించాను, ఆవులన్నీ మంచి పాలిస్తున్నాయి చూడు, చూడు పండ్లు ఎంత బాగున్నాయో, అకాలమైన పండ్లు, మామిడి పండ్లు అకాలం, అకాలం. మామిడి పండ్లు చూడు ఎంత బాగున్నాయి, ఎంత రుచిగా ఉన్నాయో చూడు. ఉమ్, అకాలం చింతకాయలు, పెద్ద చింత చెట్టు ఉండేది అక్కడ, 5-6 చింత చెట్టు. అన్నీ సంగీతంలో అవుతుంది నాన్న అని చెప్పి. సంగీతం మీద మీరు అమ్మ ఆ రాగులు, మరి వరి కూడా ఉండేది, తర్వాత ఈ చింత చెట్లు, మామిడి పండ్లు, పూలు చెట్లు కూడా దండిగా ఉంటాయి, పూలు ఇవన్నీ చాలా ఎంత బాగున్నాయమ్మా. దీన్ని మనుషుల మీద ఎందుకు ప్రయోగం చేయకూడదు? నాకు 5 ఏండ్లు అంతే, 4.5 ఏండ్లు. మాటలు వచ్చే మాటలు అంతే, వచ్చిపోయే మాటలు. ఉమ్, నువ్వు చెయ్యి అన్నారు, నీకు అది అబ్బుతుంది అన్నారు, అంతే. ఉమ్, అది ఉపదేశం. నీకు అబ్బుతుంది, నువ్వు చెయ్యి అన్నారు. ఆ, మనం ఎందుకు మనుషుల మీద చేయకూడదు? ఈ చెట్ల మీద, ఆవుల మీద చేసే బదులు మనుషుల మీద కూడా ఎందుకు చేయకూడదు? మంచి బాగా అవుతుంది కదా వాళ్ళకి, చేయవచ్చు. అది రాగరాగణి విద్య అని మహావిద్య అది. ఉమ్, అది దీంట్లో చిదంబరంలో ఒక లైబ్రరీ, కుంభకోణం లైబ్రరీలో ఆ పుస్తకం ఇప్పుడు అంతా మాయమైపోయింది. అది ఇది తాళాపత్ర గ్రంథంలో ఉండేటువంటి రాగరాగణి విద్య. ఆ విద్యని ఎట్లనో అమ్మకి తెలుసు, ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అది చెప్పుకొచ్చిందమ్మ, ఉమ్, రాగరాగణి విద్య నోటుతో, రాయటం ఏమీ లేదు, భాగవతం అంతా రాసింది, పుస్తకంలో రాసుకుంది తన కన్నడం లాంగ్వేజ్లో. ఉమ్, ఆ రాగరాగణి విద్య నోటుతో చెప్పింది నాకు. 5 ఏళ్లకు ఏమి పోయి ఉంటుంది బుర్రలో తెలియదు, అంత ఎంత పోయిందో అంత. సో అందుకని ఆ రాగరాగణి విద్య అబ్బటము అప్పుడే దీన్ని చేయటం. మరి ఈ పక్షులు యొక్క స్నేహం నాకు రావటం అక్కడ, ఎందుకంటే గగన చరాలు అయిన తర్వాత మనుషులు అవుతారు. అందుకని ఉత్తమ మనుషులు కావాలా అనే ఒక దృష్టితో పక్షులకు ఆహారం పెట్టండి అంటుంటా. మన కుటుంబంలోనే పుడతారు వాళ్ళు. మనం ఏమైనా మంచి ఆహారం పుడితే మంచి పిల్లకాయ పుడతాడు, మంచి పిల్లగా పుడుతుంది, మన ఇంట్లోనే పుడుతుంది. మన బంధువులుగా ఒక పక్షిని చూసామంటే మనం, అది బంధువుగా పుడుతుంది. ఉమ్, ఇది నియమం ఇది. ఒక కాకిని చూస్తే, ఒక గద్దం చూస్తే మన దగ్గర పుడుతుంది, అది మన వంశంలో పుడుతుంది, అది తప్పదు. అది అంటే రుణానుబంధ రూపేణ అని చెప్పి అంటారు కదా స్వామీజీ, ఇది దాని కిందకే వర్తిస్తుందంటారా? అదే ఆ దృష్టి దోషం మీద దృష్టి పాతం అంటారు దాన్ని. దృష్టిపాతం మీద వచ్చేస్తుంది అది. ఆహా, అది రుణం అనేది. గాడిది కూడా మన ఇంట్లో పుట్టచ్చు, అది వేరే. కానీ ఇది ఎక్కువ అక్కడి నుంచి కాదు, తక్షణం పుట్టేది పక్షి నుంచి మనిషి పుడతాడు. ఉమ్,
సో మనం ఎప్పుడు ఆహారం ఇస్తున్నాం మన ఇంట్లోనే పుడుతుంది, మంచిగా పుడుతుంది. ఒకవేళ వేరే చోట పుట్టినా పర్వాలేదు, మనకు దాని ప్రశ్న వద్దు. ఉమ్, ఆ మంచిగా పుట్టని, మంచిగా ప్రజలు కాని అనే దృష్టితో పక్షులను సాకమని చెప్తున్నారు. నాదాన్ని వినండి, సూదింగ్ నాదం. రాత్రిపూట పడుకునేటప్పుడు మంచి నాదం వింటే హాయిగా నిద్ర వస్తుంది. మరి ఇంకేది మనం ఏది తాపత్రయాలు పడాల్సిన పని లేదు. నిద్ర మంచిగా ఉంటే పొద్దున బాగా మనం మాట్లాడతాం, లేకపోతే తిక్క తిక్కగా ఉంటుంది. 2 రోజులు నిద్ర రాకపోతే మనిషిని మనం మాట్లాడించడానికి అయ్యలేదు, బుద్ధి చెడిపోతుంది. అది పరమాత్ముడు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఉమ్, ఎవరైనా గొరకబెట్టి పడుకున్నారంటే నేను నమస్కారం చేస్తాను, వాళ్ళకి అదృష్టం. ఆ, గొరక పెడుతున్నాడని తిట్టాను నేను, అది వాళ్ళ యోగం అది అని. వాళ్ళ యోగం, లేకపోతే అట్లా రాదు వాళ్ళకి అది. అంత గొరక పెట్టి నిద్ర అనేది ఎవరికి కష్టం వచ్చేది. అట్లా గాఢ నిద్రపోతున్నారంటే ఎంతో అదృష్టము చేసుకున్నారు కాబట్టే అది.